ఉదయగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది మేకపాటి కుటుంబమేనని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని తూర్పు ఎర్రబెల్లి గ్రామంలో విజయ సంకల్ప యాత్ర కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నవరత్న పథకాలు, పేద బడుగు బలహీన వర్గాలకు పార్టీలకు అతీతంగా పథకాలను అందజేసింది ఒక జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. మంచి చేస్తేనే ఓటు వేయండి అని అడిగిన దమ్మున నాయకుడు జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ సింగిర్ రవీంద్ర, గొడవల్లూరు సొసైటీ అధ్యక్షుడు కర్తం శ్రీనివాసురెడ్డి, స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు పిన్నిక కొండయ్య, ఉండేల చంద్రశేఖర్ రెడ్డి, ఉండేల నాగిరెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అది మీరు ప్రతి ఒక్కరూ గమనించాలి. మళ్ళా రేపు జరిగే ఎలక్షన్లో మళ్ళా జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా గెలిపించుకుంటేనే ప్రతి ఒక్కళ్ళ జీవితాలు సుఖ సంతోషాలతో ఉంటాయని నేను చెప్తున్నాను. ఏ మాత్రం పొరపాటు చేసినా కూడా ఈ విధంగా పథకాలు ఇచ్చే ముఖ్యమంత్రులు ఎవరు కూడా ఉండరు. కాబట్టి ఆయన మళ్ళా ముఖ్యమంత్రి చేసుకున్నాము అంటే రేపు మళ్ళా ఒక వారం రోజుల్లో కొన్ని మేనిఫెస్టో రిలీజ్ చేయబోతున్నాడు. దానిలో ఇంకా మంచి పథకాలు కూడా ఉంటాయి. కాబట్టి అవన్నీ గ్రహించి మీరు ఇప్పటివరకు మీరు పొందిన లబ్ధి ఎంతుందో మీరే గమనించి రేపు జరిగే ఎలక్షన్లలో ఆయన రుణం తీర్చుకోవాలంటే మంచి మెజార్టీతో జగన్మోహన్ రెడ్డిని గెలిపించి ఆ స్థానంలో కూర్చోబెట్టిన రోజే ఆయన రుణం తీర్చుకుంటాము. తర్వాత మనకు కూడా రావాల్సి ఉండే పథకాలు కూడా ఇంకా మిన్నగా వస్తాయి. కాబట్టి మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరిని చెప్పినా సరే పార్టీలు అనేటి చూడకుండా, మతాలు చూడకుండా ఇచ్చిన వ్యక్తి ఒక జగన్మోహన్ రెడ్డి. అది చాలా జాగ్రత్తగా గ్రహించండి. మళ్ళా రేపు ఎలక్షన్కు ముందు రోజు మేము 1000, 2000, 3000 ఇస్తాం, మాకు ఓటు వేయండి, మేము ఇంకా మిన్నగా పథకాలు తీసుకొస్తామని చెప్పడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు చెప్పినవి ఎప్పుడు కూడా ఆయన సరిగ్గా చేసిన దాఖలాలు లేవు. అది మీకు అందరికీ తెలుసు. ఆయన చెప్పిన మేనిఫెస్టోలో 600 పథకాలు, 600 పథకాలలో ఒక్క పథకం కూడా ఆయన చేసిన దాఖలాలు ఏమాత్రం లేవు. ఆయన పెన్షన్లు కూడా ఊరికి 10-15 పెన్షన్లు ఇచ్చేవాడు. 10